ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. ప్రేక్షకులందరికీ, నన్ను ఎంతగానో ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం నవంబర్ 1 తారీఖు 2025 నుండి 30th నవంబర్ 2025 వరకు కూడా 12 రాసుల వారికి కూడా ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. అంటే 12 రాసులు అంటే మేషం నుంచి మీన రాశి వరకు కూడా మనం ఎలా ఉంటే తెలుసుకుందాం. అంటే ముందు ప్లానెటరీ పొజిషన్ నుంచి ఒక్కసారి చెప్పుకుందాం. ముఖ్యంగా గురుడు కర్కాటక రాశిలో వక్రగతిలో ఉన్నాడు. ఆయన 12th నుంచి వక్రగతిలో ఉంటాడు. అలాగే కేతువు సింహరాశిలో ఉన్నాడు. అలాగే శుక్రుడు కూడా మారాడు. శుక్రుడు తులారాశిలో శుక్రుడు ఉంటే జనరల్గా వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. చెప్పుకుందాం. తర్వాత రవి కూడా నీచ స్థితిలో సప్తమ స్థానంలో అంటే మేము తులారాశిలో ఉండడము. బుధుడు కూడా 24th వరకు కూడా మనకి తులారాశిలోనే ఉంటాడు. అంతేకాకుండా వృశ్చిక రాశిలో కుజుడితో కలిసినటువంటి బుధుడితో కలిసిన రవితో కలిసిన శుక్రుడు అంటే 15th ఆఫ్ నవంబర్ నుంచి రవి మారుతాడు. అంటే 2 టైప్గా చెప్పుకోవాలి ప్రభావాలని. రవి తులారాశిలో ఉంటే ఏ విధమైన ఫలితాలు ఇస్తాడు, వృశ్చిక రాశిలో ఉంటే ఏ విధమైన ఫలితాలు ఇస్తాడో తెలుసుకుందాం. అంతేకాకుండా శుక్రుడు కూడా ఉన్నాడండి. శుక్రుడు ఆల్మోస్ట్ 26th నవంబర్ నుంచి వృశ్చిక రాశిలోకి వస్తున్నాడు. ముఖ్యంగా కుజ బుధ రవులు కాంబినేషన్ అదొక ఇంపార్టెంట్. అంతేకాకుండా రాహు సింహరాశిలో వాయుతత్వ రాశిలో ఉన్నాడు. ఆయన చాలా డాక్టర్స్కి చాలా పవర్ఫుల్గా ఉంటాడు. గంగాస్నానం కూడా చేయిస్తుంటాడు. అలాగే శనీశ్వరుడు వక్రగతిలో మీనరాశిలో ఉన్నాడండి. మీనరాశిలో ఉంటే శనీశ్వరుడు జనరల్గా ఏంటంటే జలతత్వంలో రాశిలో ఉన్నాడు కాబట్టి నీటి వల్ల ప్రమాదాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అందరికీ కాదు, కొన్ని రాశులు మాత్రమే ఉంటుంది. మిథున రాశి వారికి మీ రాశ్యాధిపతి కేంద్రాధిపత్యం వచ్చేటప్పటికి ఉన్నాడు కాబట్టి ఆయన మీకు 5వ భావంలోనూ 6వ భావంలో ఉన్నాడు. 2 చోట్ల కూడా యోగిస్తాడు. సరే, అది పక్క పెడితే ఫైనాన్షియల్ విషయంలో మాట్లాడుకుందామండి. ఫైనాన్షియల్గా ఏమాత్రం ఇబ్బంది పడరు. గురు ప్రభావము కొద్దిగా కాదు వక్రగతిలో ఉన్నాడు కాబట్టి అనుకోనంత ఫైనాన్షియల్గా రాకపోవచ్చు. కానీ ద్వితీయ భావంలో ఉన్నాడు కాబట్టి మీ రాహు అంటే జనరల్గా ఏంటంటే మీ రాశి వాళ్ళకి రాహు స్టార్ మీ దగ్గర మీ రాశిలో కూడా ఉన్నాడు. పునరస్వ నక్షత్రంలో గురుడు కూడా ఉంటాడు. సో దానివల్ల ఏంటంటే ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి పునరస్వ నక్షత్రం వాళ్ళకి కూడా గురు ప్రభావం వల్ల వాళ్ళకి ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుందండి. కుటుంబంలో వృద్ధి ఉంటుంది. భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం పర్ఫెక్ట్. గురుడు వక్రగతిలో ఉన్నప్పటికీ కూడా ఆయన మీ లగ్నానికి మీ రాశికి మంచివాడు కాకపోయినా సప్తమ ద్వితీయ భావంలో ఉండడం వల్ల అంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వకపోయినా కుటుంబ స్థానంలోనూ ఫైనాన్షియల్గా మీకు మంచి పేరు ప్రఖ్యాతం తీసుకొస్తాడు, అందులో డౌట్ లేదండి. తర్వాత 3వ అంటే కేతు ప్రభావం కూడా ధైర్యం. ప్రతి విషయంలో ధైర్యం, ఎప్పుడు భయపడరు. ప్రతి విషయం ధైర్యము, కార్యసాధన, కార్యసిద్ధి. అలాగా మీరు ఏ పని అనుకుంటే ఆ పనుల్లో మంచి పనుల్లో విజయం సాధించడము, మీ తమ్ముళ్ళని చెల్లెళ్ళని కలవడము, అలాగే మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ అద్భుతంగా ఉండడము ఒక విధమైన బాగా మీకు ఉండడానికి అవకాశం ఉందండి. ఈ నెల మొత్తం కూడా విద్యార్థులకి చక్కటి విద్య రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా ప్రేమ వివాహాలు అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. అంటే మీరు లవ్లో ఉంటే అంటే ఎవరికి నేను సపోర్ట్ అంటే దాని అంటే ఇలా చెయ్యండి, ఇలా లవ్లో ఉండండి అని చెప్పను, నాకు అవసరం లేదు. బట్ ఏంటంటే బుధ శుక్రుల కాంబినేషన్ వలన మిథున రాశి వారికి వాళ్ళకి ప్రేమ వివాహం జరగడానికి అవకాశం ఉంటుంది అంటాం. మీ రాశిలో మీ జాతకంలో కూడా చూసుకోండి. పంచమస్థానం మీ మిథున లగ్నం వాళ్ళకి పంచమస్థానంలో బుధ శుక్రులు ఉన్నారంటే లవ్ మ్యారేజ్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఖచ్చితంగా ప్రేమ వివాహాలు అవుతాయి వాళ్ళకి. సరే, అది పక్క పెడతానండి. ఎడ్యుకేషన్లో మాత్రం చాలా బాగా రాణిస్తారు. మీరు ఉన్నతమైన చదువులు చదువుకుంటారు. ముఖ్యంగా ఫైనాన్స్ సంబంధించిన విద్య అంటే ఆడిటర్స్ అని అంటే ICAA CA అంటారా, ఆ విద్యలో, తర్వాత ఇంజనీరింగ్ విద్య, డాక్టర్స్ అని సంబంధించిన విద్యలోను, లా విద్య కూడా బుధుడు కారకుడు కదండి. ఆ ప్రభావం వల్ల మీకు బాగా ఉంటుంది. మీ తల్లి గారికి ప్రేమాభిమానాలు ఎక్కువ, ఆవిడకి ఎఫెక్షన్ ఎక్కువ ఉంటుంది. లవ్ అండ్ ఎఫెక్షన్ అంటారు సరే, లవ్ అండ్ ఎఫెక్షన్ మీ మీద ఎక్కువ. అంతేకాకుండా రవితో కలిసినటువంటి శుక్రుడితో కలిసిన బుధుడు అంటే బుధ శుక్రుడు కాంబినేషన్ ఏంటంటే పంచమస్థానంలో ఉన్నారంటే సినిమా రంగంలో మంచి బాగా నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకుంటారు. అంటే సంగీతం కానీ, సాహిత్యం కానీ, సినిమాల్లో అవకాశాలు కానీ. సినిమాలంటే నేను ఎవరిని ప్రోత్సహించనండి, మీ జాతకాల ప్రకారం ఉంటుంది. సినిమా రంగంలోనూ లేకపోతే కళారంగంలోనూ లేకపోతే టెలివిజన్ రంగంలోనూ ఉత్సాహము మీకు ఎక్కువ ఉంటాయి. వెళ్ళాలనే తపన ఎక్కువ ఉంటుంది. రవిబుధులు కూడా పంచమస్థానం ఉన్నారండి. పంచమస్థానం రవిబుధులు ఉన్నారంటే డాక్టర్స్ సంబంధించిన వ్యవహారం, అలాగే ఇంజనీరింగ్ విద్య, అలాగే మీరు
ఫైనాన్స్ సంబంధించిన అంటారు సరే, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆ విద్యలో కూడా మీరు బాగా రాణిస్తారు. స్టాక్ మార్కెట్లో కూడా బ్రహ్మాండంగా ఉంటుంది మీకు, స్టాక్ మార్కెట్లోనూ. అంతేకాకుండా మీకు మాట నేర్పరితనము బాగా వచ్చండి. అలాగే మీరు మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, ధర్మకార్యాలు చేస్తూ ఉంటారు, ఎక్కువగా మంచి అన్నదానాలు ఇవి చేయడానికి పనిచేస్తాను, బ్రహ్మాండంగా ఉంది. అంతేకాకుండా రవి కుజులు 6వ భావంలో సక్సెస్ రేట్ని ఎక్కువ ఇస్తారు. 6వ భావంలో రవి కుజులు ఉండడము ఒక మంచిదే, కానీ శుక్రుడు మంచివాడు కాదు. అసలు యాక్చువల్గా చాలా మంచివాడు శుక్రుడు, కానీ పంచమ స్థానం నుంచి 6వ భావం 26వ తారీఖున మీకు వృశ్చిక రాశిలోకి వస్తాడు. అది పక్కన పెడితే రవి బుధ కుజులకి ఉన్నారంటే డాక్టర్స్ వృత్తిలో ఉన్న వారికి చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఆర్థోపెడిక్ సర్జన్స్ అంటారు సరే, వాళ్ళకి సర్జన్ చేసి అంటే ఆపరేషన్స్ చేస్తున్న డాక్టర్స్ అంటారు సరే, వాళ్ళకి సక్సెస్ ఎక్కువ ఉంటుందండి. వాళ్ళు చేస్తున్న ప్రతి పనిలోనూ ప్రతి ఆపరేషన్స్లోనూ విజయం సాధిస్తారు, అది డౌటే లేదు. అంటే ఎందుకంటే కుజుడు రవి 6వ భావంలో ఉన్నారు కదా, మిత్రక్షేత్రంలో ఇద్దరు ఉన్నారు కాబట్టి వాళ్ళు పాపి అయినప్పటికీ కూడా 6వ భావం ఉండడం వలన యోగాన్ని కలిగిస్తూ ఉంటాడు, అది గ్రేట్. అంతేకాదండి, మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి, సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉంటారు. అంతేకాకుండా ఎనిమీస్ వల్ల భయం తక్కువ. అంటే అందుకే కదండి గవర్నమెంట్ సర్వీసెస్ అంటారు సరే, గవర్నమెంట్ సంబంధించినటువంటి ఉద్యోగాలు మీరు ప్రయత్నిస్తే వస్తాయి. అదే గవర్నమెంట్ సంబంధించినటువంటి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి కూడా డెవలప్మెంట్స్ ఉంటాయి. రవి కుజులు 6వ భావంలో ఉండడం వల్ల వాళ్ళకి గవర్నమెంట్ సంబంధించినటువంటి విద్యలు అంటే ఉద్యోగాలు రావడము, అంటే సివిల్ సర్వీసెస్ కానీ గ్రూప్స్ కానీ, లేకపోతే మీరు మీ ఎడ్యుకేషన్ తగ్గట్టుగా గ్రూప్స్ రాస్తారు కదా, వాటిలో కూడా మీరు విజయం సాధించడానికి అదే గ్రూప్సే కాదండి, మీరు ఏ ఎగ్జామ్ రాసినా ఆ ఎగ్జామ్స్లో ఉత్తీర్ణత అవుతారు, ఇంటర్వ్యూస్కి వెళ్ళినా కూడా సక్సెస్ అవుతారు. అంతేకాకుండా 7వ 2వ భావంలో ఉన్నాడు అంటే ఏంటి అర్థం ఏంటంటే, మీ చేస్తున్నటువంటి వ్యాపారంలోనూ భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితంలోనూ చాలా బాగుంటుంది. విహారయాత్రలు చేస్తారు. 7వ స్థానాన్ని కళత్ర స్థానం అంటాం కదా, చక్కటి సంబంధాలు కుదురుతాయి. పెళ్లి కాని వారికి పెళ్లి అవడానికి అవకాశాలు ఈ నెలలో బాగున్నాయి. అంటే మీ జాతకాల ప్రకారం ఒకసారి చూసుకోవచ్చు. బట్ ఏంటంటే జనరల్గా పెళ్లి కాని వారికి పెళ్ళి అవ్వడము, దాంపత్య జీవితం బాగుండడము, అంతేకాకుండా మీకు భార్యాభర్తల విషయంలో అనురాగం బాగా ఉంటుంది. ముఖ్యంగా భాగ్యస్థానంలో రాహు అంత మంచివాడు కాదండి, కానీ రాహు వలన ఏంటంటే మంచివాడు కాకపోయినా చెడు ఫలితాలు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన శనీశ్వరుడు యొక్క రాజులు కుంభరాశిలో ఉండడం, వాయుతత్వ రాశిలో ఉండడం వల్ల మీరు ఏదో పని మీద ఫ్లైట్లు ఎక్కుతుంటారు, అది గొప్ప అదృష్టం. అంటే ఏదో పని మీద అంటే బహుశా విద్యరీత్యా విదేశాలు వెళ్తారు. రాహు ఉన్నాడు కాబట్టి డాక్టర్స్, అంతేకాకుండా రాహు భాగ్యస్థానంలో ఉన్నాడంటే సినిమా రంగం వాళ్ళకి, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టెలివిజన్ రంగంలో ఉన్న వారికి విదేశాల్లో షూటింగ్ కోసం వెళ్తారు, అది ఉంది, అది కూడా అవ్వచ్చు. విద్య రీత్యా, సినిమా షూటింగ్ రీత్యా, విహారయాత్రల రీత్యా, అలాగా మీరు భాగ్యస్థానం ఉన్న రాహు బ్రహ్మాండ సక్సెస్ చేస్తాడు. అంతేకాదండి వ్యాపారంలో కూడా విద్య కాదు, విద్యలో చెప్పేసాం కాబట్టి వ్యాపార రంగంలో కూడా ఆయన బాగా విజయం సాధించేట్టు చేస్తుంటాడు. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్, కాంపోనెంట్స్, ఐరన్, స్టీల్, కోల్ అంటారు సార్, అవి సిమెంట్ పరిశ్రమలు, ఇవన్నీ కూడా రాహు బాహుల్ మెక్కి చెప్తాడు మిమ్మల్ని. కొద్దిగా రాహు మంచివాడు కాదు, నాన్నగారికి అది ఇబ్బంది పెడుతుంటాడు. నాన్నగారి వలన నాన్నగారికి కొద్దిగా హెల్త్ కానీ లేకపోతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కానీ అవి సామాన్యంగా ఉంటాయి అనుకోండి, బట్ భయపడాల్సిన అవసరం లేదు. రాహు అంత బ్రహ్మాండంగా చాలా బాగా కాపాడుతాడు. ఇంకా దశమల శని గురించి చెప్పాలండి. దశమల శని గవర్నమెంట్ సంబంధించినటువంటి జాబులు ఇస్తాడు, అదొకటి ఉంది. కంటక శని అయినా కూడా వక్రగతిలో ఉన్నాడు, నీటి వల్ల కొద్దిగా ప్రమాదాలు ఇస్తాడు. కానీ శనీశ్వరుడు కనుక దశమ స్థానంలో ఉంటే వాళ్ళకి గవర్నమెంట్ సంబంధించినటువంటి వాటిల్లో ఉద్యోగాలు రావడము. 6వ భావంలో కూడా రవి కుజులు ఉన్నారు, అది ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. 6వ భావంలో రవి కుజులు, దశమంలో శనీశ్వరుడు ఉండడం వలన ఖచ్చితంగా మీరు గవర్నమెంట్ సంబంధించిన వాటిల్లో ఉండడము. రాజకీయ రంగంలో కూడా ఉంటారు, పదవులు వస్తాయండి, పదవులు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి శనీశ్వరుడు వలన. దశమంలో శనీశ్వరుడు కంటక శని అయినా కూడా దశమంలో శనీశ్వరుడు గంగాస్థానం చేయిస్తాడు మీ చేత. భాగ్యంలో రాహు, దశమంలో శని కూడా గంగాస్థానం. ఇంక ఖచ్చితంగా నెలల్లో మీరు బహుశా కాశీక్షేత్రం వెళ్తారండి, శివుడిని చూడడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాశీక్షేత్రం వెళ్ళడము, మీ గురువుగారితో వెళ్ళడము, అమ్మవారి దర్శనం చేసుకోవడము, శివుడి దర్శనాలు, కాలభైరవుడు ఆ దర్శనం రాహు కదా, ఖచ్చితంగా చేసుకుంటారు. దశమంలో ఉండే శనీశ్వరుడు మిమ్మల్ని ఉన్న ఊరు నుంచి దూరంగా పంపించడానికి అవకాశం ఉంటుంది. అంటే విదేశాల్లో ఉద్యోగ రీత్యా అంటే విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు, జీవనోపాధి గురించి అంటాం, వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. గ్రామాధికారి అంటే ఐఏఎస్ ఆఫీసర్లో అంటే ఆఫీషియల్ పొజిషన్ రావడమో, అదే గ్రూపుకి సంఘానికి సంబంధించిన వాటిలో మీరు ఒక నాయకుడిగా ఉండడమో,
నేను చెప్పేవన్నీ అవన్నీ జరుగుతాయి అంటే మీ జాతక ప్రకారం ఇవన్నీ జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నేను సొంత కవిత్వం కాదు కాబట్టి శనీశ్వరుడి యొక్క ప్రభావం గురించి చెప్తున్నాం కాబట్టి ఖచ్చితంగా దశమంలో శని మీకు యోగించి తీరుతాడన్నలో సందేహం లేదు. పైగా శనీశ్వరుడు వలన అంటే చెప్పిన రాజకీయ రంగంలోనూ, సినిమా రంగంలోనూ, వ్యాపార రంగంలోనూ అనేక రకాలుగా దశమ స్థానం బాగుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి కంటక శని మంచివాడు కాదు కదా, కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు పెడతాడండి. తట్టుకోండి, ఏం భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే శనీశ్వరుడు దశమంలో ఉన్నాడు కాబట్టి కొద్దిగా ప్రాబ్లమ్స్ ఇస్తాడు. భాగ్యంలో రాహు కూడా అంత మంచివాడు కాదు. అంటే మంచివాడు కాదంటే ఈ జాబ్స్ చేసే వాళ్ళకి, విదేశాల్లో ఉన్న వాళ్ళకి కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయండి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఏం పర్లేదు. నవంబర్ డిసెంబర్ తర్వాత నుంచి గురుబలం బాగుంటుంది. అంటే గురుబలం బాగుంటుంది కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఏదేమైనా గురు దృష్టి కూడా దశమానికి ఉంది కాబట్టి ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి లా సంబంధించిన వాళ్ళు అని చెప్పేసి సరే, ఫైనాన్స్ రంగము, లా, ఆడిటర్స్ వాళ్ళందరూ కూడా దశమ స్థానం పర్ఫెక్ట్గా చాలా బాగుంది. ఏదేమైనా మిథున రాశి వారికి ఈ నెల మొత్తం అంటే ఈ నెల మొత్తం కూడా చెప్పదగ్గ అంశం ఏంటంటే చాలా బాగుంది. రాహు, శనీశ్వరుడు, 6వ భావంలో ఉంటే రవి, బుధ, కుజుళ్ళు పర్ఫెక్ట్గా యోగిస్తారు మీకు. అంటే శుక్రుడు అంత మంచివాడు కాదు, కానీ కుజుడు మాత్రం మీకు యోగించి తీరుతాడు. 6వ భావాధిపతి 6వ భావంలో ఉండడం వలన విమల యోగాన్ని కూడా ఇస్తున్నాడు కదండి మీకు. అంతకంటే ఏం కావాలి? అద్భుతం కదా. విమల యోగాన్ని ఇవ్వడమే కాకుండా అనేక రకాలుగా ఆయన యోగించి తీరుతాడు. విమల యోగం అంటే ఏంటి? చక్కగా దాన గుణాలు, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడము, శత్రుభయం లేకుండా ప్రశాంతంగా ఉండడము, మీ పనులు మీరు చేసుకుంటూ ఉండడము, ఇవన్నీ చేస్తుంటారు. ఏదేమైనా ఈ నెల మొత్తం కూడా మీరు శివాభిషేకాలు ఎక్కువ చేసుకోండి, కాలభైరవ దర్శనాలు చేసుకోండి, అలాగే వెంకటేశ్వర స్వామిని ఆరాధన మస్ట్ అండ్ షుడ్ మీరు చేసుకుంటారు కూడా. ఎందుకంటే రాహు వలన, శని బలం వలన ఖచ్చితంగా మీకు బాగుంది కాబట్టి మీరు విజయం సాధించి తీరుతారు.